ఒకటి రెండు కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా 2014 నుంచి 2023 వరకు నిర్మాణాలే చేసుకున్నాం. ఎక్కడికక్కడ కొత్త కొత్త నిర్మాణాలు చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం. కానీ గత 2 సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉంది ఒక్కసారి నేను మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను, చూపెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ 2 ఏళ్లలో కొత్తగా ఒక్క ఇటుక పెట్టలేదు, కొత్తగా ఒక్క రోడ్డు కట్టలేదు, కొత్తగా ఒక్క నిర్మాణము చేపట్టలేదు. 10 ఏళ్ల మరి పరిపాలనని ప్రతిరోజు అవమానించే రేవంత్ రెడ్డి గారు ఈ 2 ఏళ్లలో ఏం చేశారయ్యా అంటే ఇప్పుడు నేను మీకు ఈ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత కొంతమంది మిత్రులు మీతో మాట్లాడతారు, మీడియా సమక్షంలో వారి బాధ చెప్తారు. కాకపోతే నేను మీకు అందరికీ ముందుగా ఇచ్చే మాట ఒకటే, ఎవరెవరికైతే ఈ ప్రభుత్వం వల్ల తీరని అన్యాయం జరిగిందో మీకు నేను మాటిస్తా ఉన్నాను, మీకు జరిగిన అన్యాయాన్ని మాకు ఎక్కువ కాలం ఏం లేదు, ఇంకా కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నారు. మీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరెవరైతే అన్యాయం జరిగిందో, మీకు ఎవరెవరికైతే నష్టం జరిగిందో మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఎవరు కూడా కోరుకోరు, ప్రభుత్వాలు చట్టపరంగా న్యాయపరంగా పనిచేయాలని కోరుకుంటారు తప్ప ఎవరు కూడా ఇంత అన్యాయంగా కిరాతకంగా పనిచేయాలని కోరుకోరు. లేనివాడికి రోజు అవమానం, ఉన్నవాడికి ఒక తీరు, లేనివాడికి మరొక తీరు. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచించండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా, ఒక ఇంటి గృహప్రవేశం జరిగి ఇంకా వారం రోజులు కాలేదు, మరి జేసీబీ వచ్చి ఇంకా జస్ట్ గుమ్మడికాయ కొట్టి వారం రోజులు కాలేదు, జేసీబీ వచ్చి బుల్డోజర్ వచ్చి వాళ్ళ ఇల్లు నేలమట్టం చేస్తే, కూల్చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఒక జీవితకాలం కష్టపడి పొదుపు చేసి పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే దాన్ని హైడ్రా పేరుతో మరి కూల్చి పారేస్తుంటే, ప్రెగ్నెంట్ మహిళ అని కూడా చూడకుండా లాగి పారేస్తే, ఈడిచి పారేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి. హైడ్రా సృష్టించిన ఈ వలయానికి విలయానికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలవక ఒక 6 ఏళ్ల పాప సార్ 3 రోజుల నుంచి తిండి లేదు అని చెప్పి ఏడుస్తుంటే కనీసం పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు మాట్లాడిస్తారు తల్లి, పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చింది ఈ హైడ్రా. ఇవాళ వాస్తవానికి ఎవరికైనా మధ్యతరగతి అయినా, దిగువ మధ్యతరగతి అయినా, పేదవారైనా కూడు గుడ్డ నీడ ఇవి ఎవరైనా కోరుకునేది ఈ 3: తిండి, బట్ట, అట్లాగే ఉండడానికి ఒక రక్షణ. అది గుడిసె కావచ్చు, ఇల్లు కావచ్చు, చిన్నిల్లు కావచ్చు. దీనికోసం పల్లెటూరు నుంచి ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. పల్లెటూరుల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకొని ఇటుక పేర్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని అర్ధరాత్రి అపరాత్రి అనే సోయి లేకుండా ఈ రకంగా వచ్చి కూలగొట్టి అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నది వీళ్ళు. ఈ ప్రజెంటేషన్ ఏదైతే విక్రమార్క గారు ఇచ్చారో, డిప్యూటీ సీఎం గారు ఇచ్చారో, మనం ఆలోచించాల్సి ఉంది. నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు, బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు? అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా? ఇంకోటి, నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా 5 స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి 5 స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే దీని వెనకాల ఏం జరిగింటది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట, పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట, సిగ్గు లేకుండా చెప్తున్నారు. అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు. పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి, పేదవాళ్ళకు ఒక నీతి. కాయిదాలు ఉండంగా, కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు? ఎందుకు కూలగొడుతున్నారు? శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట, టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నావు అని మాట్లాడుతున్నాడు. మరి దేశంలో న్యాయం ఎందుకు, ధర్మం ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే, ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉండేందుకు? అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు. ఇంకా దారుణం ఏంటంటే వాళ్ళు చెప్పేదానిలో మాకు అర్థం కాంది, FTLలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులో కడితే ఎవరిని వదలను, మాకు పెద్ద చిన్న తేడా లేదు అని పోజులు కొడుతున్నాడు ఈ అధికారి. కానీ ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే పేదవాళ్ళ మీదనేమో విరుచుకుపడే రాక్షసిలాగా ప్రవర్తించే హైడ్రా పెద్దవాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి, ఏ రకంగా ఏం జరిగిందో ఒకసారి చూడండి.
ఈయన పేరు డాక్టర్ జి వివేక్. ఈయన కూడా మరొక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో.